హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కిచెన్ వాల్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా ఉండే చికెన్ లెగ్ పీసెస్ ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగా కూడా వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఒక 5 లెగ్ పీసెస్ వరకు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని పైన ఏమన్నా తెల్లని పొరలా ఉంటే దాన్ని కూడా తీసివేసి ఈ విధంగా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మనం దీనికి రాసిన మసాలా అంతా కూడా లోపల వరకు వెళ్ళి జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇలా తీసుకున్న లెగ్ పీసెస్ అన్నిటికి కూడా ఘాట్లు పెట్టుకుని ఇందులో మసాలాని యాడ్ చేసుకుందాం. 2 ఫుల్ టీ స్పూన్ల వరకు కారం. మీరు కారాన్ని ఎక్కువగా తిన్నట్లయితే ఇంకొక ఫుల్ టీ స్పూన్ వేసుకోండి. మీ కారాన్ని తగినట్లు వేసుకోండి. ఒక ఫుల్ టీ స్పూన్ చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి, ఒక పావు టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 గరిటెలు గడ్డ పెరుగు వేసి కలుపుకోవాలి. కలిపిన చికెన్ను ఒక గంట సేపు కానీ ఎంతసేపు నానబెట్టినా సరే మనకి అంత టేస్ట్ వస్తుంది చికెన్. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. తీసుకుని ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటాయి జ్యూసీగా చికెన్. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 4 టీ స్పూన్లు బియ్యం పిండి లేదంటే మైదా, బియ్యం పిండి ప్లేస్లో మైదా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ టీ స్పూన్ కారం, కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి కలుపుకొని పక్కన ఇంకొక బౌల్తో వాటర్ పెట్టుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ లెగ్ పీసెస్ని ఒక్కొక్కటి తీసుకుని ఈ పిండిలో డిప్ చేసుకోవాలి. మొత్తం పిండిని అంతటిని కూడా ఈ లెగ్ పీసెస్కి పట్టించి ఈ విధంగా పిండిని అంతటిని కోట్ చేసిన తర్వాత దీనిని ఈ చిల్డ్ వాటర్లో ఇందులో వేసుకోవాలి. చల్లటి వాటర్ తీసుకోవాలి. ఇంకొక లెగ్ పీస్ని కూడా పిండిని అప్లై చేసి అంతవరకు కూడా ఆ లెగ్ పీస్ని ఆ వాటర్లోనే ఉంచాలి. మొదటి లెగ్ పీస్ని పిండి రాసిన లెగ్ పీస్ని ఆ వాటర్లోనే ఉండేయాలి. రెండో లెగ్ పీస్ని మొత్తం పిండిలో డిప్ చేసే వరకు కూడా. ఇప్పుడు ఈ లెగ్ పీస్ని కూడా వాటర్లో వేసి ముందు వేసిన చికెన్ లెగ్ పీస్ని తీసుకుని దాన్ని మళ్ళీ కోట్ చేసుకోవాలి. ఎక్కువసేపు కూడా ఉండకూడదు. ఒక 1 or 2 మినిట్స్ మాత్రమే వాటర్లో ఉండేయాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని రెండోసారి కోట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా. ఇలాగే మొత్తం లెగ్ పీసెస్ అన్నిటికీ కూడా 2 సార్లు పిండిని అప్లై చేసుకోవాలి. అప్పుడే లోపల మసాలా అంతా కూడా బయటికి పోకుండా బాగా క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి లెగ్ పీసెస్. లెగ్ పీసెస్ మొత్తం అన్నిటికి పిండిని అప్లై చేసిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టిన తర్వాత అప్పుడు ఇవి వేసుకోవాలి. అందులో స్లో మంట మీద ఇవి కుక్ అవుతూ ఫ్రై అవుతూ ఉండాలి.
చూసారు కదా, ఒకవైపు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. మరీ ఎక్కువగా కూడా కలవ పెట్టకూడదు. అలా 20 మినిట్స్ పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి. ఇట్లా రెండో వైపు తిప్పిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరీ సిమ్లో కాకుండా. ఇలా 20-25 మినిట్స్ పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. క్రిస్పీ టేస్టీ చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ అనే గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.